అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధాగంటి. వెల్కమ్ టు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. నీటిలో మొసలికి అసలు తిరుగుండదు, అందుకే దాన్ని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. నీళ్ళలోకి బలమైన జంతువు ఏదొచ్చినా సరే తన దృఢమైన దవడలతో పట్టుకుని మింగి చంపేస్తుంది. ఆకలి వేసిందంటే చాలు జంతువు ఎంతటిదైనా బలశాలి అయినా మీద పడిపోతుంది. మరి అలాంటి మొసలికి బీపీ తెప్పిస్తే ఇంకేమైనా ఉందా? కొందరు మర్చిపోలేని గుణపాఠం అయితే ప్రతి ఒక్కళ్ళకి నేర్పిస్తుంది. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక ఇద్దరు వ్యక్తులు సరస్సులో చేపలు పట్టేందుకు బోటు వేసుకుని వెళ్లారు. నీటిలోకి ఎరవేసి చేపల్ని పడుతున్నారు. ఇంతలో అక్కడి నుంచి ఏం చూసిందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఎరని ఒక ముసలి గమనించింది. అటువైపు వేగంగా ఈదుకుంటూ వచ్చేసింది. ఈ లోపు పడవలోని ఆ ఇద్దరు వ్యక్తులు ఎరను పైకి లాగేశారు. అసలే ఆకలి మీదుంది. ఆపై ఎరను లాగేసుకుని ముసలికి బీపీ తెప్పించారు. దీంతో పడవ వైపు దూసుకొచ్చిన ముసలి ఒక్కసారిగా బోటు ఎక్కేందుకు ప్రయత్నించింది. దాంతో అందులోని వాళ్ళు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అటు ముసలి కూడా బెదిరినట్టుంది. ఇక ఏం చేయాలో తెలియక నీటిలోనే అలా ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ అందరూ దడుసుకుపోతున్నారు. అంతేకాకుండా హడలిపోతున్నారు. ముసలికి కోపం తెప్పిస్తే ఇంతే మరి అనుకుంటూ కామెంట్స్ పెట్టారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఇదెక్కడి విచిత్రం అండి బాబు, సగం ఆడ సగం మగ, ఇలా రెండు లక్షణాలున్న అరుదైన పక్షి గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు వినండి. శాస్త్రవేత్తలు పూర్తిగా మగ కాని ఆడ కాని పక్షిని కనుగొన్నారు. ఆడ మగ ఇద్దరి గుణాలు ఇందులో కనిపిస్తాయి. రెండు లింగాల గుణాలు ఈ పక్షిలో ఉంటాయి. శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రత్యేకత కలిగిన అనేక కీటకాలను కనుగొన్నప్పటికీ పక్షుల్లో ఇలాంటివి గుర్తించడం చాలా అరుదు. 100 సంవత్సరాల క్రితం ఒక పక్షి ఉండేది. అయితే అది అంతరించిపోయిందని అంతా భావించారు. కానీ గత ఏడాది క్రితం ఇలాంటి పక్షి మళ్లీ కనిపించింది. న్యూజిలాండ్ లో ఒక శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ మనీష్ కొలంబియాలో అయితే ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించారు. హిందూ సాంప్రదాయంలో శివుణ్ణి అర్ధనాదీశ్వరుడుగా పూజిస్తారు. పురాణాల ప్రకారం పార్వతీదేవిని తనలో సగభాగంగా చేసుకున్న శివయ్య అర్ధనాదీశ్వరుడుగా అయితే పూజలు అందుకుంటారు. 100 ఏళ్ల క్రితం కొలంబియాలో కనపడిన హనీ క్రీపర్ అనే పక్షిలో సగభాగం ఒకలా, మరొక సగభాగం ఇంకొకలా ఉందని గుర్తించారు. ఇక ఇప్పుడైతే కనుమరుగైపోయిందనే చెప్పొచ్చు. అర్ధనాదీశ్వర పక్షి మళ్ళీ ఇప్పుడు కనపడటం వెనుక శాస్త్రీయ కోణం ఉందా? ఈ పక్షి పుట్టుక వెనుక శివ మహిమ ఉందా అని ఒక చర్చ మొదలైంది. ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో వింతలు, విచిత్రాలు. అలాంటి వింతల్లో సిగ్గుపడే మొక్కలు, ఏడ్చే మొక్కలు, రంగులు వెదజల్లే మొక్కలు, దాహం వేస్తే నీరు ఇచ్చే మొక్కలు, కదిలే చెట్లు, ఇలా ఎన్నెన్నో. నిజానికి మనుషులు కూడా కదులుతూ ఉంటారు కదా, రోబోలు కూడా కదులుతాయి. కానీ వస్తువులు కదలవు, మొక్కలు కూడా కదలవు. కానీ కదిలే చెట్లు అనగానే ఈ విషయం మాత్రం పెద్దగా ఎవ్వరికీ తెలీదనే చెప్పాలి. ఇలా కదిలే చెట్లను మ్యాంగ్రూవ్స్ అని పిలుస్తారు. ఇవి మెల్లమెల్లగా కదులుతూ కిలోమీటర్ దూరం వరకు వెళ్తాయట. ఈ రకమైన చెట్లు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ గల సుందర్బన్ అడవుల్లో కనిపిస్తాయి. ఇక ఏడ్చే మొక్కల గురించి తెలుసా అంటే తెలీదనే చెప్తాం. ఇలాంటి మొక్కలు చాలా అరుదుగా ఉంటాయి. ఇవి మధ్యధార సముద్ర తీరంలో అయితే ఉంటాయి. వీటిని మెడ్రక్ మొక్కలు అని చెప్పేసి అంటారు, లేదా మోండ్రక్ మొక్కలు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మొక్కలను నరికినప్పుడు అవి ఏడుస్తాయట. ఇక మొక్కలకు నీరు బాగా ఎక్కువ తీసుకుంటాయనే చెప్పాలి ఇవి. అండ్ దీంతో వాటిని నరికితే ఏడుపు లాంటి శబ్దం వినిపిస్తుందంట. ఈ భూమిపై చీకట్లో వెలుగులు వెదజల్లే మొక్కలు ఉంటాయని మీకు తెలుసా? కొన్ని మొక్కలపై పడిన నీటి బిందువులు రాత్రి వేళ వెలుగులు విరజిమ్ముతాయి. పుట్టగొడుగు జాతికి చెందిన మొక్కలు వివిధ రంగుల్లో ఉంటూ కాంతిని ప్రసరింపజేస్తాయి. ఆక్సిజన్ తో వివిధ రసాయనాలు సమ్మేళనం కారణంగా కొన్ని మొక్కలు కాంతిని వెదజల్లుతాయి. ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం మన భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా? ఇదేంటి, పాములు కనపడని ఊరే ఉంటుందా? ఉంటుందట. ఇక ఒక రాష్ట్రమే ఉందంట. అయితే ఏంటి రాష్ట్రం అని ఆలోచిస్తున్నారా? మేం చెప్పేది ఖచ్చితంగా అక్షరాల నిజమండి బాబు. కేంద్ర పాలిక ప్రాంతమైన లక్షద్వీప్ లో ఒక్క పాము కూడా కనిపించదంట. దేశంలో పాములు కనిపించని ఏకైక ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని పాము రహిత ప్రాంతంగా అయితే ప్రకటించారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఇక్కడ పాములే కాకుండా కుక్కలు కూడా కనిపించవు. అంటే ఇది పాము కుక్క లేని ప్రాంతంగా గుర్తింపు పొందింది.
ఈ రాష్ట్రాన్ని పాము కుక్క లేకుండా చేయాలని ఇక్కడ పరిపాలనా విభాగం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందట. అందుకే ఇక్కడ పాములు కుక్కలు పూర్తిగా కనిపించకుండా పోయాయని చెప్తూ ఉంటారు. ఇకపోతే లక్షద్వీప్ లో కాకులు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు దీన్ని రెబీస్ రహిత ప్రాంతంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అసలు కుక్కలు కనిపించవు కదా. ఇక లక్షద్వీప్ కి వచ్చే పర్యాటకుల సైతం ఇక్కడికి కుక్కల్ని తీసుకురారు. అటు లక్షద్వీప్ లో పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ద్వీపంలో సిరేనియా సముద్రపు ఆవులను చూడొచ్చు. ఇక కాకపోతే ఇప్పుడు చాలా ప్రదేశాల్లో అవి కూడా కనిపించడం లేదని సమాచారం. నిజానికి ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పాములు ఖచ్చితంగా కనిపిస్తాయి. పాముల్లో రకరకాల జంతువులున్నాయి. లక్షల ఏళ్ల నుంచి భూమి మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాలలో పాములు ఒకటి. ప్రపంచంలోనే ఇతర దేశాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాములు కొన్ని చోట అయితే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల భారతదేశంలో సుమారుగా 350 రకాల పాములు కనిపిస్తాయి. పాములు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. దేశంలోకెల్లా అత్యంత విషపూరితమైన పాములు కేరళలోనే కనిపిస్తూ ఉంటాయి. ఈ పెళ్లిగోలు లేకుండా ఏకాంతంగా ప్రశాంతంగా జీవించడానికి మించిన అందమైన విషయం మరొకటి ఉందని మీ ఫీలింగా? పెళ్లి లేకపోతే ఖర్చులు లేకుండా తగ్గుతాయనేది మీ థింకింగా? అయితే ఒక్క నిమిషం ఆగండి, మీరు మీ ఫ్యూజ్లు ఎగిరిపోయే విషయం చెప్తాను. బ్యాచులర్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వాళ్ళందరికీ. అవును, ఒంటరిగా జీవించాలంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలో చాలా మంది తమకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే జీవితాంతం ఒంటరిగా బతికేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటారు. అయితే అమెరికాలోని మిసోరీ రాష్ట్రంలో నివసించే ఒక వ్యక్తి బ్రహ్మచారిగా నివసించాలని అనుకున్నాడు, జీవించాలని కూడా అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ నివసించే బ్యాచులర్స్ కూడా పన్నులు చెల్లించాలి. ఇక్కడ ఈ విచిత్రమైన బ్యాచులర్ పన్ను మొట్టమొదటిసారి 203 సంవత్సరాల క్రితం అంటే 1820 సంవత్సరంలో విధించబడింది. అప్పటి నుంచి ఈ బ్యాచులర్ పన్ను కొనసాగుతూనే ఉంది. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అవివాహితులు ప్రతి సంవత్సరం $1 అంటే దాదాపుగా 83 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బ్యాచులర్ ట్యాక్స్ అనేది ఇప్పుడు మిసోరీలో కొనసాగుతున్న, గతంలో జర్మనీ, ఇటలీ, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో సహా అనేక ఇతర దేశాల్లో కూడా అమలు చేశారు. వీటిలో చాలా దేశాల్లో ఈ పన్ను రద్దు చేశారు. అయితే ఇంతకు ముందు ప్రజలపై విధించిన ఇలాంటి వింత పన్నులు చాలా ఉన్నాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈ పన్నులను తర్వాత రద్దు చేశారట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.